మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్కు రిజర్వ్ కావడంతో అందరి చూపు చైర్మన్ పదవిపైనే పడింది. 17వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలు చౌహాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కంచుకోటను ఛేదించేలా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాత పరిచయాలతో అన్ని వర్గాలని కలుపుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వహిస్తూ మరోవైపు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు బాలు చౌహాన్. గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు. మహబూబాద్కు ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. ఆ డ్రైనేజ్ సిస్టాన్ని 400 కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేయడానికి కూడా ఒక యుద్ధ ప్రతిపాదిక ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా మహబూబాద్కు రోజుకు పెరుగుతున్నటువంటి పట్టణం ఇది. ఈ పట్టణానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని మన ఎమ్మెల్యే గారు అడిగితే దాన్ని కూడా అనుకూలంగా ప్రభుత్వం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, రైల్వే కోచ్కు సంబంధించిన మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే వస్తుంది. ఆ దిశగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహబూబాబాద్ జిల్లాకు, మున్సిపాలిటీకు ఎనలేని అభివృద్ధి కార్యక్రమం చేయాలని కంకణం కట్టుకొని ముందుకు చేస్తుంది. ఆ విధంగా ప్రజల స్పందన కూడా చాలా బాగుంది.